మానవ జీవన విధానం అసలు స్ట్రెస్లెస్గా, ఆనందభరితంగా, సంతోషంగా, అల్టిమేట్గా శాంతిగా ఉండాలి అంటే నీ కర్మని, నీ కర్తవ్య కర్మని ఎలా నిర్వహించాలి అది చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనకు కాదు, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలో ఉన్న కోట్లాది మందికి, రాబోయే తరాల వాళ్ళకు కూడా. దాని పేరు భగవద్గీత. ఆ మార్గంలో ఇవాళ వేదిక మీద ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. తలబాగా పెట్టుకుని కూర్చున్నాడు. చూడండి, ఎంత నిరాడంబర, నిష్కామ, నిస్వార్థ కర్మయోగి. చిన్న వయసులోనే. నిజానికి రామాయణం, భారతం, ఆధ్యాత్మికత ఇవన్నీ రిటైర్మెంట్ సబ్జెక్ట్స్ అనుకుని తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, మన పుస్తకాలని బాగా కొనుక్కుని 70 ఏళ్ళ తర్వాత చదువుదాంలే. ఎంత ఓవర్ యాక్షన్ రానిది. రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటున్నా అంటాడు అప్పుడు. రేపు బతికితే కదా, కంగ్రాచులేషన్స్ అయ్యి నీ కరోనా అంటాడు డాక్టర్ మధ్యలో. ఇంకేం చదువుతావు? ఎప్పుడు చదవాలి ఇవన్నీ? రామాయణ భారతాలు తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి మీకోసమే చెప్తున్నాను. రామాయణ భారతాలు సంక్షిప్తంగా, భగవద్గీత సంక్షిప్తంగా మీరు బాల్య దశ నుంచే మీ బిడ్డలకి నేర్పించండి. వాళ్ళు భవిష్యత్తులో రియల్ హీరోస్ కాకపోతే చూడండి.